ఓం కేలక్య సిద్ధర్ నమో నమః. ఓం కేలక్య సిద్ధర్ నమో నమః. ఓం కేలక్య సిద్ధర్ నమో నమః. అందరికీ బోధి వ్యూహం ఛానల్ నుంచి నమస్కారం తెలియపరుస్తున్నానండి. ఈరోజు మనము ఏంటి చూస్తామంట, తాంత్రిక రెమెడీస్ చూస్తాము. మన ఇంటికి అది ఏంటంటే అండి, ధన ఆకర్షణ కోసము ఇంటి ఎంట్రన్స్ లా పెడతాము. ఇప్పుడు మనం పెద్ద పెద్ద వాళ్ళకి ఇంటికి వెళ్తే ఫ్రంట్ లో ఒక పెద్ద పాత్రల్లో కంచి పాత్రం కానీ, లేకపోతే ఇత్తడి పాత్రం కానీ అలా ఉంటది, లేకపోతే మట్టి అయినా ఉంటది. అందులో ఎక్కువ నిండా నీళ్ళేసి ఫ్లవర్స్ అన్ని పెట్టేసి పెడతారు కదండి. అది కూడా అది నార్మల్ గా ఏటనుకుంటాము, నీళ్ళేసి అలా పెట్టేస్తారని అనుకుంటాం కదా. దానికి కూడా రీజన్ ఉందండి. అది ఎందుకోసం పెడతారంట, ఎంట్రన్స్ అన్నది మన ఇంటి ముఖద్వారం అంటారు. జాతకం ప్రకారం చూస్తే అలాగా రెండాం భావం అన్నది ఎంట్రన్స్ ముఖం అంటారు మనకు కాలపురుషత్వ ప్రకారము. సో ఆ రెండాం భావమైన ముఖంకి వర్తించిన దేవుడు అధిపతి ఎవరంటే శుక్రుడు. ఆ శుక్రుడును మనం ఇంట్లో ఆవాహన చేస్తే మన ఇంట్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి అన్న రీజన్ కోసము ముఖద్వారంలో శుక్రుడు అంటే ఏంటి, ఆ ఫ్లవర్స్ మంచి వాసన ఉన్న వస్తువులు అవన్నీ శుక్రుడు తాలూకండి. అదిన మనము మన ఆ నీటిలో పెట్టేసి ఇది చేసినప్పుడు శుక్రుడిని మన ఇంటికి ఆవాహన చేసినట్టు. అతను అతిథి దేవుడు లక్ష్మీదేవి. సో మన ఇంట్లో ధన ఆకర్షణ వస్తుంది అనేసి అలాగ చేయమని చెప్తారు పెద్దలు. అది ఒక హిందూసే కాదండి, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరైనా చేసుకోవచ్చు. అలాగా మనము ఇది ఎలాగ చేస్తామంటే, ఒక పాత్రలో ఒక నీరు మాత్రం కాదు, ఆ రెండాం భావంకు శుక్రుడు అధిపతి అయితే చంద్రుడు అక్కడ ఉచ్చస్థితి అవుతారు, రాహు కూడా ఉచ్చమవుతారు. సో మనం ఏం చెయ్యాలంట, రాహు, చంద్రుడు, శుక్రుడు ముగ్గురు కలిపి ఉన్న ఒక వస్తువులు తీసుకున్నట్టు ఉండాలి. ఇందులో ఏంటంట, పెద్ద వెడల్పైన పాత్ర పెడతామా, ఆ పెద్ద వెడల్పైన పాత్ర ఏంటంట రాహు. అందులో పెట్టుతాం కదండి నీళ్ళు, ఆ నీళ్ళు ఏంటంట చంద్రుడు. అందులో పెడుతున్నాం కదా వాసన, మంచి స్మెల్ వచ్చిన పదార్థాలు, వాసన ద్రవ్యాలు అలాంటివి అన్ని, ఫ్లవర్స్ అన్ని వేస్తాం కదా, అతను ఎవరంటే శుక్రుడు. ఈ ముగ్గురిని మనం ఆవాహన చేసినప్పుడు అక్కడ మాదిలో డెకరేట్ చేసి ఎంట్రన్స్ లో పెట్టినప్పుడు ధన ఆకర్షణ అన్నది ఇందుకు వస్తుంది అనేసి పెద్దలు చెప్తారండి. అది ఎలా చేస్తాము అనేసి ఇప్పుడు చూస్తాము. ఓకేనండి, కదండి, చూస్తారు కదండి. ఇది ఒక పెద్ద పాత్ర. నేను డబ్బులు ఎక్కువ అందరికి ఖర్చవ్వకుండా సింపుల్ గా మట్టిలో అందరూ వాడుకున్నట్టు ఉండాలనేసి మట్టిలో చెప్తాను. మీరు మీ స్థాయి ఎంతో அதுக்கு తగినట్టు మీరు ఇత్తడిలు తీసుకోవచ్చు, కంచెలు తీసుకోవచ్చు, ఎండిలు తీసుకోవచ్చు, ఎదులు కావాలో మీరు తీసుకోవచ్చు. తీసుకొని ఇది చెయ్యొచ్చండి. ఇది పెద్ద పాత్రము. ఈ వెడల్పైన పాత్రం అన్నది రావు మనకు. అదే వాటర్ తీసుకున్నానండి, మంచి నీళ్ళు. ఈ మంచి నీళ్ళు దానికి ఎంత కావాలో అంత మంచి నీళ్ళు తీసుకోవాలి. తర్వాత ఇది పన్నీర్ అండి. పన్నీరు ఎంత వేసుకోము, ఈ నీళ్ళలో ఒక 2 మూత పన్నీర్ అన్నది వేసుకుంటాము. ఇది కస్తూరి మేతి అండి. ఈ కస్తూరి పసుపు అంటారు కదండి. ఈ కస్తూరి పసుపు 2 చెంచాలు వేసుకోవాలి. తర్వాత వాసన ఉన్న ఫ్లవర్స్ అన్ని తీసుకున్నాను. అందులో పచ్చకర్పూరం అండి. ఇది పచ్చకర్పూరం 2 పీసులు, అవి ఎంత వేసుకుంటే చాలు ఆ పాత్రకి. ఇది జవ్వాదండి ఇది. తర్వాత ఇది అన్నది ఏంటంటే ఏలకలు, ఇది ఏంటంటే గ్రాంబు. ఇది 2 కూడా మనము వేసుకోవాలండి. గ్రాంబు అంటే లవంగాలు, ఇది ఏలకలు అండి. అలాగా ఇది ఏంటంట ఎండి కాయినండి, లక్ష్మీదేవి
ఉన్న ఎండి కాయిన్ లక్ష్మీదేవి ఉండలు తీసుకోవచ్చు. మీరు హిందూస్ కాకుండా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ అయితే నార్మల్ ఎండి కాయిన్స్ తీసుకోవచ్చండి. ఇది మంచి ముత్యాలండి, చంద్రుడు తాలూకా మంచి ముత్యాలండి. ఇది ఏంటంటే గులివింద గంజలు అని చెప్తారు కదండి, ఆ గులివింద గంజలు 3 మంచి ముత్యాలు 3 తీసుకోవాలండి. ఈ ఎండి కాసు ఒకటి తీసుకోవాలండి. ఈ ఎండి కాసు అన్నది శ్రీచక్రం పెట్టిన ఉన్న కాయిన్ అయితే ఇంకా మంచిదిగా ఉంటదండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలాగ చేస్తాము అనేసి చూస్తామండి. ఫస్ట్ మనం ఏం చేయాలంట, ఈ ఎండి కాసు మధ్యలో పెట్టాలండి. పెట్టేసి దానిలో అది చుట్టూ ఈ గులివింద గంజలను ఇది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ పసుపు ఉంటారండి, ఈ కస్తూరి పసుపు అది వేసుకోవాలండి. తర్వాత ఈ పచ్చకర్పూరం అన్నది వేసుకోవాలండి. తర్వాత ఈ జవ్వాదు వేసుకోవాలండి. తర్వాత ఈ ఏలక పళ్ళు లవంగం ఉంటాయి కదండి, అది వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది పోసుకోవాలండి. ఇదే ఈ పాత్రను మీరు చుట్టూ పసుపు తర్వాత ఇలాగ నీళ్ళు తీసుకున్న తర్వాత ఏటి చేయాలంట, ఈ పన్నీర్ అన్నది ఒక 2 చెంచాలు వేయాలండి. 2 ఆ కప్పు మీద ఉన్న మూతకి 2 మూతలు వేయాలి. ఇది వేసిన తర్వాత ఏటి చేయాలంట, మన ఫ్లవర్స్ తీసుకున్నాం కదండి, ఆ ఫ్లవర్స్ ఇది నిండా వేసుకోవాలండి. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని ఫ్లవర్స్, మాక్సిమం మంచి వాసన ఉన్న ఫ్లవర్స్ తీసుకుంటే మంచిదండి. అదైతే మీకు ఎప్పుడునూ బాగుంటది. మల్లెపువ్వు కానీ చెన్న జాతులు విరజాతులు అంటారు కదండి, అలాంటివి వేసుకోండి. అలాంటివి వేసుకుంటే మీకు మంచిగా వాసన వస్తుంది. గులాబీ పూలు తీసుకుంటే గులాబీలు ఫుల్గా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా చిన్న చిన్న ఇటుగా చేసి వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలాగా మన అన్ని పదార్థాలు పెట్టేసి అన్నీ వేసేసి ఇలాగ డెకరేట్ చేసుకుని ఇంటి ముందుకు పెట్టుకోవాలండి. నా అక్కడ ఈరోజు ఎంత ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ వేసాను. ఇంకా మీరు నిండా ఫ్లవర్స్ వేసి పెడితే ఇది ఎంత మంచి వాసన వస్తుందంట, చాలా మంచి వాసన వస్తుంది. మన ఇంటికి ఎవరు వస్తే కూడా మంచి ఒక పీస్ఫుల్ మైండ్ ఉంటుంది వాళ్ళకి, అంత ప్రశాంత. ఓకే అండి, చూసారా ఎలాగ చెయ్యాలి ఏంటనేసి. సేమ్ ఇలాగే మీరు మీ ఇంట్లో ఎంట్రన్స్ లో ఇంటి ముందు ఫస్ట్ ఫ్రంట్ డోర్ పక్కనే పెట్టుకొని ధన ఆకర్షణ అనేది చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి తాంత్రిక రెమెడీస్ కావాలంట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి, నక్షత్రాల వీడియోస్ వస్తాయి. ఏ నక్షత్రం వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలి అలాంటి వీడియోస్ కూడా వస్తాయి. సో అలాంటి వీడియోస్ అన్ని చూడాలని ఉన్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ వస్తాయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎలాగ ఇంటి ముందుకు ఇలాగ ధన ఆకర్షణ కోసము ఇలాగ వాటర్లో ఎన్ని రకాల ఫ్లవర్స్ ఎలాగ పెట్టుకుంటాము అలాంటివి కూడా అందరికీ చెప్పండి. అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. మా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఓం కేలకే సిద్ధర్ నమో నమః. ఓం కేలకే సిద్ధర్ నమో నమః. ఓం కేలకే సిద్ధర్ నమో నమః.